వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మైసెల్ఫ్ ఈశ్వర్. గేమ్ చేంజర్ నుంచి రెండో అప్డేట్ రాబోతుంది. ఆగస్టు 15న ఈ అప్డేట్ రాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ బాగా వైరల్గా మారింది. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారు తీసినటువంటి సినిమా ఇది గేమ్ చేంజర్. కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్ పేస్లో జరుగుతుందని చెప్పేసి టీం కూడా ప్రకటించేశారు. అయితే జరగండి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ పాట మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంటి ఆ సాంగ్, శంకర్ గారి విజన్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి అని చెప్పేసి. అంటే మ్యాక్సిమం 100 మందిలో 80 మంది నెగిటివ్గానే మాట్లాడారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. కాకపోతే విజువల్ పరంగా మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పేసి కమెంట్స్ వచ్చినా సరే, ఈ 80% నెగిటివిటీ అయితే జరగండి సాంగ్స్కి అయితే బాగా వచ్చింది. దానికి తోడు ఇండియన్ 2 ఫ్లాప్ కావడం, గేమ్ చేంజర్ మీద కొంతమందికి మాత్రమే భయం పట్టుకుంది. ఒక 50-50 ఒపీనియన్స్ ఉన్నాయి దీని మీద. సో కథ వేరే, ఆ కథ వేరే, ఈ కథ వేరే అనేటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. సో కార్తీక్ సుబ్బరాజ్ మెయిన్ రీజన్ దీనికి. కార్తీక్ సుబ్బరాజ్ గారు స్టోరీ అందిస్తున్నారు, శంకర్ గారి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయింది కాబట్టి సినిమా మీద హోప్ ఉంది. హోప్ కాదు, హిట్టే కొడతారు, పాజిటివ్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి రెండో సాంగ్ తాలూకు పోస్టర్ రాబోతుంది. అది రామ్ నందన్ అనేటువంటి క్యారెక్టరైజేషన్ తాలూకు ఒక మంచి ఎలివేషన్ సాంగ్. అంటే దేవర నుంచి మనకి ఫియర్ సాంగ్ వచ్చింది, పుష్ప నుంచి ఒక మంచి ఎలివేషన్, క్యారెక్టర్ ఎలివేషన్ సాంగ్ వచ్చింది. గేమ్ చేంజర్ నుంచి రాలేదు. సో గేమ్ చేంజర్ నుంచి రెండో సాంగ్గా ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి మేకర్స్ ఏం ఆలోచించారు, వాళ్ళు ఏం మెలోడీ సాంగ్ రిలీజ్ చేస్తారా? దేవరా నుంచి కూడా రెండో సాంగ్ మెలోడీ సాంగ్ వచ్చింది. మరి మెలోడీ సాంగ్ పుష్ప నుంచి కూడా మెలోడీ సాంగే వచ్చింది. మరి గేమ్ చేంజర్ నుంచి మెలోడీ సాంగ్ వస్తుందా, లేకపోతే ఇంకేమైనా బ్యాక్ డ్రాప్తో ఒక హీరో క్యారెక్టరైజేషన్ తాలూకు సాంగ్ వస్తుందా ఏంటనేది తెలియదు. మరి ఆగస్ట్ 15న పోస్టర్ దించుతారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సాంగ్తో గేమ్ చేంజర్ తాలూకు హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు టీం మొత్తం. సో తమన్ గారు కూడా ప్రకటించేశారు కాబట్టి ఆగస్ట్ 15 కోసం వెయిట్ చేయడమే.